హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. జ్వాలా ద్వీపం ధారావాహిక 9వ భాగానికి స్వాగతం. ఇంతవరకు జరిగిన కథలో రాజకుమార్తె కాంతిమతి చిత్రసేనుడితో తన తండ్రి కపిలపురం కోటలో బంధించబడి ఉన్నాడని చెప్పింది. చిత్రసేనుడు సైన్యాలతో అక్కడికి వెళ్లేసరికి బురుజుల మీద సైనికులు, కోట మీద 2 భయంకర పక్షులు కనిపించాయి. ఆ భయంకర పక్షులను బెదరకొట్టేందుకు మండుతున్న కాగడాలు చూపితే చాలు అన్నాడు అమరపాలుడు. తర్వాత కథ ఏమైందో ఇవాళ చూద్దాం. అమరపాలుడి మాటల్లో చిత్రసేనుడికి పూర్తి విశ్వాసం కలిగింది. ఆనాటి ఉదయం అతడు స్వయంగా భయంకర పక్షుల కొట్టాలకు నిప్పు పెట్టి వాటిని సర్వనాశనం చేసి ఉన్నాడు. కాని ఉగ్రాక్షుడికి మాత్రం ఆ పక్షులంటే ఉన్న బెదురు పోలేదు. మండుతూ ఉన్న కాగడాలు చూపితే ఆ భయంకర పక్షులు మన మీద దాడి చేయకుండా పారిపోతాయా? ఇది నిజమా? అన్నాడతడు ఎగిరి గంతేస్తూ. ఏ కాగడాలు అంటూ అమరపాలుడు కేక పెట్టాడు. ఆ వెంటనే నూనె ఓడుతున్న పెద్ద పెద్ద దివిటీలు చేతబట్టుకుని కొందరు సైనికులు ముందుకొచ్చారు. అమరపాలుడు వాళ్లను చిత్రసేనుడికి చూపుతూ, మహారాజా, మీరు ఆజ్ఞ ఇచ్చారంటే వాటిని వెలిగించి సైనికులు కోటగోడలకేసి నడుస్తారు. వాళ్లతో కలిసి తతిమా సైన్యం కోటను ముట్టడించవచ్చు అన్నాడు. హే అంటూ ఉగ్రాక్షుడు తన రాక్షస బంట్లకేసి చప్పట్లు చరిచాడు. హో మహానాయక, వచ్చాం వచ్చాం అంటూ రాక్షసులు అన్ని వైపుల నుంచి ఉగ్రాక్షుణ్ణి చుట్టుముట్టారు. మీలో కొందరు మంచి శక్తి ఉన్న మానుల్ని పడగొట్టి వాటితో కోట ద్వారాన్ని ఢీకొట్టి బద్దలు చేయండి. మిగతా వాళ్ళు గుణపాలు తీసుకుని కోట గోడల్ని పునాదులతో ఎత్తి అవతల వేయండి అంటూ ఉగ్రాక్షుడు తన సేవకులకు ఆజ్ఞాపించి, మహారాజా, మనం ఒక ముఖద్వారం నుంచే కాక అన్ని వైపుల నుంచి కోటలో జొరబడడం మంచిది. కోటలోనూ బురుజుల మీద ఉన్నది కొద్దిమంది శత్రువులే అయినందువల్ల ఒక్కటై మనను ఎదిరించలేరు. ఇక ఆ భయంకర పక్షులు మన మీద పడకుండా చూసే బాధ్యత అమరపాలుడిది అన్నాడు. నువ్వేమీ భయపడకు ఉగ్రాక్ష, నీ రక్షణ భారం నాది అన్నాడు అమరపాలుడు తన అనుచరులకేసి కన్నుగీటుతూ. మానవాధముడైన నువ్వా ఈ మహారాక్షసుని రక్షించేది అంటూ ఉగ్రాక్షుడు పళ్ళు కొరికి రాతిగదను పైకెత్తబోయాడు. ఆగు ఉగ్రాక్ష అన్నది రాజకుమారి కాంతిమతి ఆజ్ఞాపిస్తున్న దానిలా. మీరు ఇక్కడ దెబ్బలాడి బలాబలాలు తెలుసుకునే లోపల కోటలో బంధింపబడి ఉన్న నా తండ్రి గారికి శత్రువుల నుంచి అపాయం కలగొచ్చు. మహారాజా, నాకు సహాయం చేస్తానని మీరు మాట ఇచ్చి ఉన్నారు అన్నది కాంతిమతి చిత్రసేనుడితో. అవును అంటూ చిత్రసేనుడు తల ఊపి ఉగ్రాక్షుడితో, నువ్వు రాక్షస శ్రేష్ఠుడివే, అందులో సందేహం లేదు. నీ ప్రతాపం అమరపాలుడి మీద కాదు చూపించవలసింది, అదిగో ఆ కోటలో ఉన్న శత్రువుల మీద, దాని మీద గస్తీ తిరుగుతున్న ఆ భయంకర పక్షుల మీద అన్నాడు. చిత్రసేనుడు ఇలా అనగానే ఉగ్రాక్షుడి ముఖంలో ఎక్కడలేని తెగువ పౌరుషం కనబరుస్తూ, ఒరే బంట్లు అన్నాడు అడవి మార్మోగేలా. ఆ వెంటనే రాక్షసులు మానుల్లాంటి చెట్ల మీద పడి వాటిని కూకటి వేళ్లతో పెకిలించి కొమ్మలు రెమ్మలు చేతులతో దూసేసి పెద్ద పెద్ద బోదెలను భుజాల మీద పెట్టుకుని రంకెలు వేస్తూ కోట గోడలకేసి పరిగెత్తసాగారు. అదే సమయంలో వారికి వెనకగా చిత్రసేనుడు సైనికులు భగభగ మండుతున్న కాగడాలతో కొందరు భటులు పరిగెత్తారు. కన్ను మూసి తెరిచేంతలో కోట ప్రాంతమంతా రణగొణ ధనులతో దిమ్మెత్తిపోయింది. చిత్రసేనుడు అతడి వెనకగా కాంతిమతి సైనికులను ఉత్సాహపరుస్తూ తమ తమ అశ్వాలను దూకించారు. ఉగ్రాక్షుడు రాతిగదను గాలిలో ఊపుతూ భీకరంగా బొబ్బరిస్తున్నాడు. కోట గోడలు 100 గజాల దూరంలో ఉన్నవనగా కోట బురుజుల మీద నుంచి ఒక్కుమ్మడిగా బాణాలు వచ్చి సైనికుల మీద, రాక్షసుల మీద పడ్డాయి. అదే సమయంలో చిత్రసేనుడి సైనికుల్లో బాణాలు వదలగలిగిన వారు మోకాళ్ల మీద వంగి గురి చూసి బురుజుల మీద ఉన్న శత్రువుల మీదికి బాణాలు వదిలారు. ఈ గందరగోళంలో కొందరు రాక్షసులు కోట ద్వారాలను సమీపించి తమ భుజాల మీద ఉన్న చెట్టు బోధలతో తలుపులను ఢీకొడుతున్నారు. మరికొంతమంది పెద్ద పెద్ద గుణపాలతో కోట గోడలను పొడిచి బండరాళ్లను బద్దలు చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆకాశం భెళ్ళుమని ఉరిమినట్టయింది. అందరూ నివ్వెరపోయి తేరుకునే లోపల సుడిగాలిలా భయంకర పక్షులు 2 మహావేగంతో సైనికులకేసి రాసాగాయి. అమరపాలుడు తన చేతిలో మండుతున్న కాగడాను పైకెత్తి పక్షులకేసి జలిపిస్తూ, భయపడకండి, కాగడాలను వాటి మీదికి గురిచేయండి అంటూ హెచ్చరించాడు. మరుక్షణమే కాగడాలు మంటలు కక్కుతూ భయంకర పక్షులకేసి లేచాయి. భయంకర పక్షులు చెవులు చిల్లులు పడేలా వికృతంగా అరిచి సైనికుల మీదికి దూకబోయేదల్లా తిరిగి ఆకాశంలోకి లేచాయి. వాటి మీద ఉన్న పులిరాయుళ్ళు తమ వద్ద ఉన్న శూలాలతో వాటి మెడల మీద పొడిచి అవి సైనికుల మీద పడేలా చేసేందుకు ప్రయత్నించారు.
కానీ కింద కాగడా మంటలను చూసి పక్షులు తమ రౌతుల స్వాధీనం తప్పాయి. అందులో ఒకటి రౌతు పొడిచిన శూలం పొట్టుకు రెచ్చిపోయి ఆకాశంలో తలకిందులుగా పల్టికొట్టింది. పట్టుతప్పిన రౌతు కీచుమంటూ అరిచి చేతిలో ఉన్న శూలాన్ని మరింత గట్టిగా గుప్పెట్లో బిగించి పల్టీలు కొడుతూ అంత ఎత్తు నుంచి సైన్యం మధ్య పడిపోయాడు. సైన్యంలో విజయధ్వానాలు మిన్నిముట్టాయి. చూస్తూ ఉండగానే భయంకర పక్షులు రెండూ ఆకాశంలో మాయమైపోయాయి. భయంకర పక్షుల సహాయాన్ని నమ్ముకుని అంతవరకు గుండెదుడుగుతో కోట బురుజుల మీద నిలబడి ఉన్న నాగవర్మ సైనికులు ఒక రౌతు చావడం, పక్షులు పలాయనం కావడం చూస్తూనే భయకంపితులై కోట బురుజుల మీద నుంచి దూకి రాజప్రాసాదం కేసి పరిగెత్తసాగారు. పైనుంచి బాణాల వర్షం ఆగడంతో చిత్రసేనుడి సైనికులంతా కోట గోడల్ని చేరి క్షణాల మీద తలుపులను బద్దలు కొట్టారు. ఈ లోపల గుణపాలతో గోడలు బద్దలు కొట్టిన రాక్షసులు గోడలో ఒక చోట పెద్ద కన్నం చేసి లోపలికి చొరబడ్డారు. ఆ తర్వాత పెద్ద పోరాటం లేకుండానే రాజప్రాసాదం చిత్రసేనుడి హస్తగతం అయింది. మొండిగా ఎదిరించపూనుకున్న కొద్దిమంది నాగవర్మ సైనికులను రాక్షసులు రాతి గదులతో దూది కింద ఏకిపడేశారు. కోట, అందులోని పెద్ద రాజప్రాసాదం చిత్రసేనుడి వశమైనా రాజు వీరసింహుడు ఎక్కడ ఉన్నది తెలియడం లేదు. అతన్ని ఒకవేళ శత్రువులు రహస్యంగా కోట బయటికి తీసుకుపోయారా అన్న అనుమానం కూడా అతడికి కలిగింది. రాజకుమారి కాంతిమతి మాత్రం తన తండ్రి రాజప్రాసాదంలోని ఏ చీకటి కొట్టులోనో బంధించబడి ఉంటాడని, సైనికులు జట్లు జట్లుగా వెళ్లి అన్ని గదులు, భూగృహాలు వెదకడం మంచిదని చెప్పింది. ఆ ప్రకారం సైనికులు, రాక్షసులు కలిసి రాజప్రాసాదమంతా గాలించసాగారు. చీకటి నిశ్శబ్దం గూడు కట్టుకుంటున్నట్టు భూగృహాల్లోని ఒకానొక గది నుంచి హఠాత్తుగా మూలుగు వినిపించింది. సైనికులు తమ చేతగల దివిటీల వెలుగులో అక్కడికి వెళ్లి చూశారు. గది అంతా చీకటిమయంగా ఉంది. లోపల ప్రవేశించేందుకు వీల్లేకుండా బయట ఇనుప చువ్వల ద్వారం తాళం వేసి ఉంది. చువ్వల గుండా దివిటీలను లోపలికి పోనిచ్చి చూసినప్పుడు ఆ గుడ్డి వెలుగులో ఎక్కడో దూరంగా గోడ నానుకుని ఒక మానవాకారం ఉన్నట్టు సూచనాప్రాయంగా కనిపించింది. ఈయనే మహారాజు వీరసింహులు అంటూ ఒక సైనికుడు కేకవేశాడు. ఆ వెంటనే ప్రాసాదం అన్ని మూలల నుంచి సైనికులు, రాక్షసులు గుంపులు గుంపులుగా అక్కడికొచ్చారు. కానీ గది లోపలికి ప్రవేశించేందుకు మాత్రం ఎవరి వల్ల కాలేదు. ముందు గదికి ఉన్న ఇనుప తలుపుల తాళాన్ని బద్దలు కొట్టాలి. సైనికుల కోలాహలం వింటూనే చిత్రసేనుడు, కాంతిమతి అక్కడికొచ్చారు. వాళ్లకు దివిటీల వెలుగులో గదిలో ఎవరో వ్యక్తి ఉన్నట్టు కనబడింది. చిన్నగా మూలుగు కూడా వినబడింది. మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? ముందు తాళం బగలగొట్టండి అన్నాడు చిత్రసేనుడు. సైనికులు గుణపాలు తీసుకుని తాళం బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. కానీ పెద్ద కొబ్బరికాయ పరిమాణంలో తుప్పు పట్టి ఉన్న తాళం వాళ్ల దెబ్బలకు ఖంగు ఖంగుమని ప్రతిధ్వనించింది తప్ప పగలలేదు. తాళం తుప్పుపట్టి ఉంది మహారాజా, చెవి ఉంటే బావుండు అన్నాడు సైనికుడు ఆయాసపడుతూ. ఆ తాళం చెవి కోసం నువ్వు ద్రోహి నాగవర్మను ఆశ్రయిస్తావా అంటూ చిత్రసేనుడు ఆ సైనికుడి చేతి నుంచి గుణపం తీసుకుపోయేంతలో భూమి దద్దరిల్లేలాగా పెడబొబ్బలు పెడుతూ ఉగ్రాక్ష అక్కడికొచ్చాడు. అతన్ని చూస్తూనే కాంతిమతి, ఉగ్రాక్ష, నా తండ్రి గారిని శత్రువులు ఈ చీకటి కొట్లో బంధించి వెళ్లారు. నువ్వు తక్షణం తాళం పగలగొట్టి సహాయం చేయాలి అంది. ఓ, అదెంత పని అంటూ ఉగ్రాక్షుడు తాళాన్ని గుప్పిటతో బిగించి పట్టి గట్టిగా గుంజాడు. అది ఊడి రాలేదు. ఈసారి రెండు చేతులతోనూ పట్టి బలంగా లాగాడు. తలుపు చువ్వలు కిరకిరమన్నవి గాని తాళం అలాగే ఉండిపోయింది. ఈ నాగవర్మ, వాడి భటులు విత్త మనుషుల్లా ఉన్నారే, తలుపుల కంటే తాళం గట్టిది వేసినట్లున్నారు అంటూ ఉగ్రాక్షుడు రెండు చేతులతోనూ ఇనుప చువ్వల్ని పట్టుకుని బలంగా గుంజేసరికి అవి మైనపు వత్తుల్లా పక్కలకు వంగిపోయాయి. అక్కడ ఏర్పడ్డ ఖాళీలోంచి దివిటీలు పట్టుకున్న సైనికులు దూరి గది లోపలికి వెళ్లారు. చూస్తూ ఉండగానే దివిటీల వెలుగులో గది గోడలో బిగించి ఉన్న ఇనుప కమ్మీళ్లకు గొలుసులతో కాళ్ళు చేతులు బంధించి ఉన్న వీరసింహుడు కనిపించాడు. అతడి నోటికి అడ్డంగా ఒక వస్త్రం చుట్టబడి ఉంది. అతడు బాధతో మూలుగుతున్నాడు. తన తండ్రిని ఆ కష్టస్థితిలో చూస్తూనే కాంతిమతి నిలువెల్లా కంపించిపోయి నాన్నా అంటూ కేక పెట్టి అతడి దగ్గరకు పరిగెత్తింది. చిత్రసేనుడు కూడా ఆమె వెంట గదిలోకి ప్రవేశించి వీరసింహుడి నోటికి కట్టి ఉన్న వస్త్రాన్ని విప్పేశాడు. ఈ లోపల ఉగ్రాక్షుడు అతడి చేతులకు కాళ్లకు బిగించి ఉన్న గొలుసులను తెంపివేశాడు. తల్లి, నిన్ను తిరిగి ఈ జన్మలో చూస్తాననుకోలేదు అంటూ వీరసింహుడు నీరసంగా గోడకు చెరగిలబడ్డాడు.
ఇంతలో ఒక సైనికుడు మహారాజు కూర్చునేందుకు ఒక ఆసనం తెచ్చాడు. మరొక సైనికుడు దాహం తీర్చుకునేందుకు నీటి పాత్ర అందించాడు. వీరసింహుడు దాహం తీర్చుకుని సేద తీరి ఆసనం మీద కూర్చుంటూ కాంతిమతితో, అమ్మా, ఆ ద్రోహి నాగవర్మ చచ్చాడా లేక బందీగా చిక్కాడా అన్నాడు. కాంతిమతి జవాబు చెప్పపోయి తటపటాయించి చిత్రసేనుడి కేసి చూసింది. చిత్రసేనుడు ముందుకు వచ్చి, మహారాజా, నా పేరు చిత్రసేనుడు. నా గురించి, నా రాజ్యం గురించి వినే ఉంటారు. ఈ రాక్షసుడు పేరు ఉగ్రాక్షుడు, నా సేవకుడు. నాగవర్మ నా తండ్రి గారిదైన ధవళగిరి రాజ్యం మీదికి దాడికి వెళ్ళాడు. అతన్ని సాధ్యమైతే దారిలోనే అడ్డగించి హతమార్చేందుకు సైన్యంతో నా సేనా నాయకుడిని పంపాను అని చెప్పాడు. ఆ తర్వాత కథలో ఏం జరిగిందో తర్వాత వీడియోలో చూద్దాం. ఇంకా ఇలాంటి మంచి మంచి కథలను వినాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.